యాకోబు దగ్గర ఏముంది? యాకోబు నీ దగ్గర అంటే చేతి కర్ర ఉంది. ఏం చేసుకొని చేతి కర్ర? నడచడానికి పనికొస్తుంది. తల కింద పెట్టుకోవడానికి కూడా పనికిరాదు చేతి కర్ర. తల కింద పెట్టుకోవడానికి ఏమి లేక రాయి తీసుకొని తల కింద పట్టుకొని నిద్రపోయాడు యాకోబు. ఏంటి నీ పరిస్థితి? యాకోబు అంటాడు, తండ్రి ఉన్నాడు, నా దగ్గర లేడు. తల్లి ఉంది, నా దగ్గర లేదు. ఆస్తి ఉంది, నా దగ్గర లేదు. అన్నిటికీ దూరం అయిపోయాను. నా చేతిలో ఒక కర్ర తప్ప ఏమీ లేదు. అది ఎండిపోయిన కర్ర. ఈ కర్ర తప్ప ఏమీ లేదు. అప్పుడు యాకోబు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను దీవిస్తే ఈ తిరిగి బేతేలుకు వచ్చి నేను నీకు బలిపీఠాన్ని కడతా, నీ మందిరాన్ని నిర్మిస్తా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే చేతి కర్రతో బయలుదేరిన యాకోబును దేవుడు 2 గుంపులుగా చేశాడు. హల్లెలూయా. దేవునికే సాధ్యం అండి ఇది. దేవునికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. డబ్బు ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి, డబ్బు ఉంటే పెళ్లి సంబంధాలు ఉంటాయి. కర్ర ఉంటే ఎవడు చేసుకుంటాడు? నీ దగ్గర జ్ఞానం ఉందనుకుందాం, ఉద్యోగం ఇస్తారు. కర్ర ఉంటే ఏం చేసుకోను? ఉద్యోగానికి కూడా పనికిరాదు. లేకపోతే నీవు ఒక పని చేయడానికి కర్ర ఏమైనా పనికొస్తుందా? ఏం పనికిరాదు. అది నడవడానికి సపోర్ట్గా ఏదో క్రూర జంతువులు రాకుండా వాటిని భయపెట్టడానికి పనికొస్తుంది తప్ప దేనికి పనికిరాదు. అలాంటి కర్రతో ఉన్నటువంటి యాకోబును దేవుడు దర్శిస్తే, ఇప్పుడు ఈ మాట వాడతాను, దేవుని యొక్క మహదైశ్వర్యము దర్శిస్తే యాకోబు 2 గుంపులయ్యాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా యాకోబులాగా లేదు అనే పరిస్థితి. అన్నీ ఉన్నా కూడా ఏది నీకు ఉపయోగం లేనటువంటిదిగా ఉంటుందేమో. అన్నీ ఉంటాయి కానీ ఏది ఉపయోగం లేకుండా ఉన్నాయేమో. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ మహదైశ్వర్యం నాకు లేకపోతే వర్షము పడదు, నా భూమి పంట రాదు, నేను బేకారైపోతాను, నేను ఎత్తిపోతాను, నేను దివాలా తీస్తాను ప్రభువా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం నీకు మారు మనసు కలగజేస్తే దేవుని యొక్క 2వ ఐశ్వర్యం మహదైశ్వర్యం నీ అవసరతను తీరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పరిచర్యకు ఒక సహోదరి వచ్చేదండి. ఆమె ఎప్పుడు వచ్చినా ఏడుస్తుందండి. సార్ ఏంది సార్ దేవుడు నన్ను దీవించలా, ఏంది సార్ నన్ను దేవుడు దీవించలా. ఇంటికి వచ్చేది కింద కూర్చొని భార్యాభర్త ఇద్దరు ఏడ్చేవారు. అమ్మ దేవుడు దీవిస్తాడమ్మా, ప్రార్థన చేస్తాం. నువ్వు దేవుని నమ్మావా? దేవుని నమ్మావా? నమ్మాను సార్, దేవుని దగ్గర ప్రార్థన ఒక్క పొద్దున్నా సార్, ప్రార్థన చేస్తున్నా సార్, అన్నీ చెప్పేది. ఎందుకో ఒకసారి నేను అన్నాను, నేను మీ షాప్ దగ్గరికి వస్తానమ్మా అన్నాను. ఎవరితో అనలేదు ఆ మాట. ఆ రోజు అన్నాను, రండి సార్ అనేది. కానీ ఎందుకో ఆ వారం పోలేదు, నెక్స్ట్ వారం పోలేదు, ఆ తర్వాత వారం, వాళ్ళు చెప్పిన ఏ వారం నేను పోలేదు. రేపు వారం వస్తానమ్మా అంటాను, మర్చిపోయాను. ఒకరోజు ఆమె అనింది, వస్తావా రావా సార్ అనింది. కోపం వచ్చింది ఆమెకు. ఏం సార్ వస్తారా రారా అంటే నాకు కూడా బాధ. అరే ఏంటి ఈమెకు మాట ఇచ్చాను పోలేకపోయానే అనుకున్నాను. కరెక్ట్గా ఆమె దగ్గరికి పోవడానికి రెడీ అవుతానండి. ఏదో ఫోన్ వస్తుంది, మాట్లాడుకున్న ఆమె షాప్ దాటి వెళ్ళిపోతాను. ఎక్కడికో పోయిన తర్వాత అర్రే ఆమె దగ్గరికి పోలేదు అనుకుంటాను, మళ్ళీ రేపు పోదాం అంతే. అట్లా కొన్ని వారాలు గడిచిన తర్వాత రెజినాకి చెప్పాను, నువ్వు నాకు జ్ఞాపకం చేయి, వచ్చే సోమవారం నేను పోవాలి, రేపు సోమవారం అంటే సరే అనేది. లక్షణంగా రెజినా కూడా మర్చిపోయింది. ఇంకా ఆమెకు ఎట్లుంటుందంటే కోపం చూడండి. ఆమె అనింది, ఇంకా మాట్లాడే ఊరికే వచ్చి నిలబడుతుంది, ఏడుస్తుంది, సార్ పరిస్థితి బాగాలేదు సార్. సరే అని ఒకరోజు ప్రార్థన చేసుకుంటే ఎందుకో ప్రేరేపణ కలిగి బయలుదేరి మా షాప్ దగ్గరికి పోతే ఈ భక్తిపర్రాలు ఉపవాసం ఉంటుంది కదా, దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది కదా, ఆ షాపులో ఏదో పైన కట్టింది, ఒక రేకు ఉంది. నేను అడిగాను, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు కదా, ఇదేంటిది? తీసేయాలనా సార్ అనింది. ఏమంటా? తీసేయాలనా సార్ అంట. అంటే ఆమె ఏమనుకుని తెలుసా, ఎందుకు అది పెట్టావంటే వేరే అక్క ఏమని చెప్పిందంటే, అది కడితే నీ వ్యాపారం అప్పులు తీర్చబడతాయంటే కట్టాను. ఇంకొక ఆమె చెప్పిందంటే, ఇదిగో రేఖ కట్టుకో, ఫ్రేమ్ చేసి పెట్టుకో, నీ అప్పులు అది కట్టుకునింది. అంటే చర్చికి వచ్చి ప్రార్థన చేస్తుంది, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఆమె ప్రతి అవసరం తీర్చాలంటది. కానీ బయటికి పోయిన తర్వాత వేరొకరు చెప్తారు, ఆ వాళ్ళ మాట కూడా పాటిస్తుంది. దేవుని బిడ్డలారా, అది జరిగిన తర్వాత నిన్న లేదమ్మా తీసేయండి, అది దేవుని వైపు తిరగాలి, మీరు ఇలా ఉండకూడదు అని కొంచెం గట్టిగా మాట్లాడితే నా ముందర పీకేశారు. ఆ తర్వాత ఆమె చెప్తుంది, సార్ నువ్వు నా వ్యాపారం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసావు. ఆమెకు 2 వ్యాపారాలు ఉన్నాయి. ఆమె చెప్తుంది, ఏంది సార్ 1000 రూపాయలు జరుగుతుంది రోజు, చిన్న షాపులు అండి అవి, 1000 రూపాయలు జరుగుతున్నాయి. 1000 రూపాయలు జరిగిన తర్వాత ఏం చేయాలి? ఆమె మర్యాదగా దేవుని దగ్గరికి రావాలన్నా, వీలున్నప్పుడు వస్తుంది, వచ్చి నిద్రపోతుంది. ఏమ్మా నిద్రపోయినా అంటే, ఎందో సార్ చర్చికి వచ్చేదంతా బల్లె నిద్ర వస్తుంది సార్ ఆమె చెప్పిన మాట. నిద్ర కూడా నాకు అనిపించింది, దేవుడు నిద్ర ఇచ్చాడేమో కనుక.
ఆ తర్వాత ఒకరోజు తెలిసింది, ఆమె పైన దేవుని పైన ఆధారపడి దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ఆశపడి ఒకరోజు ఉన్న ఫలంగా భార్యాభర్తలు ఇంటికి వచ్చారు. వణుకుతుంది ఆమె, భర్తలో టెన్షన్ ఉంది. నేను ఏమ్మా ఏమైంది? సార్, ఒక ఆమె నాకు లోన్కు డబ్బు, మరి లోన్కు డబ్బు ఇస్తానంటే మళ్ళీ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను? లేదు సార్, ఏదో నాకు భయం వేస్తుంది సార్. ఆమె ఫోన్ చేస్తే త్వరగా రా. నేను అన్నాను ప్రార్థన చేసి, అమ్మా భర్తతో చెప్పాను, ఈమె ఒక్కదాన్ని పంపొద్దు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళా ఆమెతో పాటు. అక్కడ ఏదో ఒక నష్టం ఈమెకు జరగబోతుంది, దయచేసి ఈమెతో వెళ్ళంటే భర్త వెళితే ఎవరైతే ఈమెకు లోన్ ఇప్పిస్తాననిందో ఆమె ఏం చేసింది తెలుసా? ఈమె పేరు వాడుకొని ఆమెకు లోన్ తెచ్చుకోవడానికి స్కెచ్ చేసింది. ఆ డబ్బంతా ఈమె కట్టేటట్లు. అది ఎట్లా చేసిందో ఏమో. ఆ నుంచి నాకు ఫోన్ చేసింది, సార్ దేవుడు గొప్ప ప్రమాదం నుంచి కాపాడు సార్, గొప్ప ప్రమాదం నుంచి. ఏమైంది? నన్ను అడ్డం పెట్టుకొని ఈమె నా పేరు చెప్పి 10 లక్షలు తీసుకొని నాకు 1 లక్ష ఇవ్వడానికి స్కెచ్ చేసింది సార్. దేవుడు నన్ను కాపాడాడు సార్. అమ్మా దేవునే వెంబడించు, దేవునికే. సార్ ఏంది సార్ అట్లా అంటావు నువ్వు? దేవునికే ప్రార్థన చేస్తా సార్. నెక్స్ట్ వారం వచ్చింది, ఆడ కూర్చున్నది ఎదురుగా, మెల్లగా జారిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? నిద్ర, వాక్యం లేదు, ప్రార్థన లేదు. మెల్లిమెల్లిగా ప్రార్థనకు దూరం అయిపోయి ప్రార్థనే చేసుకున్నటువంటి వ్యక్తిగా మారిపోయింది. ఒకరోజు వచ్చింది, నేను మన ప్రేయర్కి వచ్చే బ్రదర్కి చెప్పాను, ఆమెకి ఏదైనా లోన్ అరేంజ్ చేయండి. ఏమైంది బ్రదర్ అని అడిగితే, బ్రదర్ ఆమె ఐపీ పెట్టి ఊరు వదిలి వెళ్ళిపోయింది. దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే దేవునికి దగ్గర కావాలి. దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు చేతి కర్రతో వచ్చిన వ్యక్తిని దీవిస్తే 2 గుంపులయ్యాడు. దేవునితో పోరాడే వ్యక్తిగా రెడీ అయిపోయాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అతని తర్వాత ఒక దేశమే ప్రారంభమైంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు నీ అవసరతను తీర్చినప్పుడు నీ జీవితము దేవునికి దగ్గర కావాలి. యాకోబు జీవితం దగ్గరైంది. నీ జీవితము దేవునికి దీవెనకరంగా, నీకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే ఆయన మహదైశ్వర్యం నేను దీవిస్తుంది. ఏమీ లేదో అది దేవుడు దయచేస్తాడు. వ్యాపారాన్ని దీవించాడు, డబ్బును దయచేశాడు. ఆమె ఇతరులకు అప్పిచ్చే స్థాయికి వెళ్ళిన తర్వాత షీ డిడ్ంట్ చేంజ్ హర్ లైఫ్ స్టైల్. తన ఇష్టానుసారంగా నచ్చిన విధానంలో ఆదివారం వీలైతే ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది, ప్రార్థనకు వస్తుంది, ప్రార్థన చేయించుకుంటే వెళ్ళిపోతుంది. సాతాను చూశాడు ఒకరోజు, అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయాయి, ఐపీ పెట్టి వెళ్ళిపోయింది. ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? దేవుని ఐశ్వర్యం ఉంది, దేవుడు దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ దీవించిన తర్వాత ఏమైపోతుంది నీ జీవితం? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మారు మనసు పొందడం దేవుని యొక్క ఉద్దేశం. 2, దీవించబడిన తర్వాత దేవునికి దగ్గర కావడం, ఆయన మహదైశ్వర్యం నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరం తీరుస్తాడు. దట్ ఈస్ హిజ్ నేచర్. మరి నీ జీవితం ఏ రకంగా ఉందో నీకు తెలుసు. దేవుని దగ్గర నుంచి దీవెనలు పొంది మారు మనసు లేకుండా ఉన్నావా? అలాగైతే మారు మనసు పొందు. ఒకవేళ మారు మనసు పొందిన తర్వాత నీ జీవితంలో ఒక ఇబ్బందులు ఉన్నాయా? దేవుని దగ్గర స్థిరముగా, విశ్వాసంలో స్థిరముగా ఉండు. ప్రార్థన, వాక్యం, కుటుంబ ప్రార్థనలు ఖచ్చితంగా కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. దేవుడు భూమిని దర్శించి దాన్ని తడిపి తన మహదైశ్వర్యము చొప్పున భూమికి ధాన్యాన్ని దయచేస్తూ ఆ సముద్ర జలాలకు చెరువులకు వాటి నీటిని, ఎక్కడ అవసరమైన నీటిని అక్కడ దేవుడిస్తూ ధాన్యం ఇచ్చే దేవుడు. లేదు అనేటువంటిది ఉండదు దేవుని యొక్క మహదైశ్వర్యం దగ్గర. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మారు మనసు దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యం, దీవెనలు దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యం. అంటే దీవెనలు అంటే లేనప్పుడు దేవుడు దయచేస్తాడు. 3వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. రోమన్స్ చాప్టర్ 9 వర్సెస్ 24. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనయున్ననేమి. మొదటిగా అనుగ్రహ ఐశ్వర్యము, రెండవదిగా ఏమైశ్వర్యము? మహదైశ్వర్యము, మూడవదిగా మహిమైశ్వర్యం. దేవుని బిడలారా, ఒకటి అనుగ్రహ ఐశ్వర్యం, మారు మనసు. మహదైశ్వర్యం నీ అవసరతలన్నీ తీరుస్తుంది. మూడవదిగా మహిమైశ్వర్యము. ఆయన మహిమైశ్వర్యము నీ జీవితంలో ఏం చేస్తుంది తెలుసా?
అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని. అంటే ఒకప్పుడు దేవుని ఎరగక, మనసు మారక, అలవాట్లలో చెడిపోయి లోకంలో జీవించే నిన్ను దేవుడు మారు మనసు ఇచ్చి రక్షించి, దేవుడు నీ అవసరతలు తీర్చిన తర్వాత మూడవ ఐశ్వర్యం నీ దగ్గర ఉండాలి. ఆ ఐశ్వర్యం ఏంటి తెలుసా? మహిమైశ్వర్యం. మహిమైశ్వర్యం. ఈ మహిమైశ్వర్యం యొక్క లక్షణం ఏంటి తెలుసా? ఇది ఏం చేస్తుందంటే, ఇంతకుముందు అన్యునిగా ఉన్నటువంటి నిన్ను, నీ జీవితాన్ని మార్చి దేవుని సాధనంగా చేస్తుంది, దేవుని పాత్రగా చేస్తుంది. నేను కాదు, బైబిలే చెప్తుంది. ఇందాక 24 చదువుకున్నాం కదా, ఇప్పుడు 22, 23 చదవండి, అక్కడ ఉంటుంది. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్నది. తన మహిమైశ్వర్యము కనపరచవలనని. ఏం ఐశ్వర్యం? మూడవ ఐశ్వర్యం మహిమైశ్వర్యం. మొదటి ఐశ్వర్యం అనుగ్రహ ఐశ్వర్యం, రెండవ ఐశ్వర్యం మహదైశ్వర్యం, మూడవ ఐశ్వర్యం మహిమైశ్వర్యం. ఏంటి ఈ మహిమైశ్వర్యం అంటే, అన్య జనముల్లో ఉన్నప్పుడు మనం ఎవరమంట? 22వ వచనం, ఉగ్రత పాత్రలుగా ఉన్నామంట. దేవుని కోపం దిగి రావాలంటే నేరుగా ఎక్కడికి రాదు, మనపైకి దిగి రావాలి. అంత పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ దేవుని కోపానికి, ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం. ఆ ఉగ్రతే మన పైన ఉండాలి. అలాంటి ఉగ్రత పాత్రలుగా ఉన్న మనల్ని 23వ వచనం, కరుణా పాత్రగా దేవుడు చేశాడు. మనల్ని కరుణించి మన జీవితంలో తన యొక్క అనుగ్రహ ఐశ్వర్యం, తన మహిమైశ్వర్యం ద్వారా మనల్ని మార్చుకొని ఆశీర్వాదాలకు నిలయమే కాదు, మూడవ స్టేజ్ ఉంది. నీవు దేవుని చేతుల్లో వాడబడాలి, దేవుని పాత్రగా నువ్వు వాడబడాలి, దేవుని సాధనంగా నువ్వు వాడబడాలి. అది మార్చేది ఏంటి తెలుసా? దేవుని యొక్క మహిమైశ్వర్యం. నిన్ను దేవుని పాత్రగా మార్చేది బైబిల్ ట్రైనింగ్ కాదు, నిన్ను దేవుని సాధనంగా మార్చేది నీ యొక్క ప్రిపరేషన్ కాదు, నీ యొక్క ఎక్సర్సైజ్ కాదు, నీ యొక్క ఫాలోయింగ్ కాదు, నేను ఎంతమంది లైక్ చేస్తున్నారు ఫేస్బుక్లో కాదు, యూట్యూబ్లో కాదు. దేవుని యొక్క మహిమైశ్వర్యం. దేవుని యొక్క మహిమైశ్వర్యం వస్తే నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఇంటిలో ఉన్నా, గ్రామంలో ఉన్నా, పట్టణంలో ఉన్నా, దారిలో ఉన్నా, దేవుని యొక్క మహిమైశ్వర్యం నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడ పేతురును, యోహానును, అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో దేవుడు వాడుకున్నాడు? చర్చిలో కాదు, చర్చి బయట. కుంటి భిక్షకుడు ఉంటే చర్చి బయట దేవుని యొక్క మహిమైశ్వర్యం పేతురును వాడుకునిందండి. ఫిలిప్పు నువ్వు ఎక్కడ దేవుడు వాడుకున్నాడండి? అరణ్యములో తను నడిచిపోతూ ఉంటే దేవుని యొక్క ఆత్మ అంట, ఫిలిప్పు అదిగో అక్కడికి వెళ్ళి రథాన్ని కలుకో. ఎందుకు? ప్రయాణం, జర్నీలో దేవుడు అంటున్నాడు, నిన్ను సేవలో వాడుకుంటా. దేవుని బిడ్డలారా, సేవ అంటే చాలా సందర్భాల్లో మన తలంపేంటి తెలుసా? ఇలా స్టేజ్ పైన నిలబడి ఇలా మైక్ పెట్టుకొని కొంతమంది ముందర వాక్యం చెప్పడం సేవ అనుకుంటాం. కాదు. ఎక్కడైనా ఎప్పుడైనా నిన్ను వాడుకోవడమే దేవుని యొక్క మహిమైశ్వర్యం. ఎక్కడైనా ఎప్పుడైనా నిన్ను వాడుకుంటాడండి. చాలా సందర్భాల్లో వీల్ కమ్ టు ఓన్లీ సెకండ్ లెవెల్. ఒకటి అనుగ్రహ ఐశ్వర్యం, 2 మహదైశ్వర్యం. అక్కడికి ఆగిపోతాం. అమ్మ దేవుడు దీవించాడు, నా భర్త మారిపోయాడు, నా భర్త బాగున్నాడు, మా ఇంట్లో అన్ని బాగున్నాయి, అక్కడికి ఆగిపోతాం. నో, దేవుని యొక్క ఐశ్వర్యం నిన్ను సేవలో వాడుకోవాలి. నీ బంధువుల ఎదుట, నీ స్నేహితుల ఎదుట నువ్వు వాడబడాలి. అది దేవుని యొక్క కోరిక. నీ వీధిలో దేవుని యొక్క సాధనంగా నువ్వు వాడబడాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని యొక్క మహిమైశ్వర్యము ఉగ్రత పాత్రగా ఉన్న నిన్ను కరుణా పాత్రగా మార్చును. ఉగ్రత పాత్రను కరుణా పాత్రగా మార్చబడతా, ఆ పాత్ర వాడబడుతుందండి. ఆ పాత్ర వాడబడుతుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీవు మారు మనసు పొందావా? అక్కడికి ఆగిపోయావా? నీవు అనుగ్రహం ఐశ్వర్యంలో ఉన్నావు, అంతే. సెకండ్ లెవెల్ ఆఫ్ రిచెస్ ఏంటి తెలుసా? మహదైశ్వర్యం. 3వ లెవెల్ ఏంటి తెలుసా? మహిమైశ్వర్యం. నీవు ఒక వ్యక్తికి సువార్తను అందించడం, అది దేవుని మహిమకు సంబంధించిన విషయం. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు కోరేటువంటి లక్షణం ఏంటి తెలుసా? నీవు ఉగ్రత పాత్రగా ఉన్నావు, దేవుడు నిన్ను కరుణా పాత్రగా చేసిన తర్వాత నీవు వాడబడాలి దేవుని కొరకు. ఎలా వాడబడాలి? వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. నీ ఇంటిలో ప్రారంభించు. మొట్టమొదటిగా నీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, నీ ఇంట్లో సర్వెంట్ ఉంటారు, నీ ఇంట్లో నీ మాట వినగలిగిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళతో మెల్లిగా దేవుని వాక్యాన్ని షేర్ చేసుకోవడం ప్రారంభించు. నీ అద్భుతాన్ని, నీ జీవితంలో దేవుడు చేసిన మేలను షేర్ చేసుకో. అప్పుడు నీవు దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని పొందుతావు. నీవు దేవుని కొరకు నిలబడడం ప్రారంభించు చాలు. దేవుని కొరకు వాడబడడానికి సిద్ధంగా చాలు.
దేవా నేనున్నాను ప్రభా, నేను నిలబడతాను ప్రభా, నన్ను వాడుకో ప్రభా. డోంట్ హ్యావ్ ఎనీ అదర్ హెసిటేషన్. ఇంకా ఏది నేను చెప్తే వింటారా, నేను చెప్తే నమ్ముతారా? సేవలోనికి రాకముందు ఇవన్నీ నా ప్రశ్నలే. నేను చెప్తే ఎవడింటాడు ప్రభా, నాకే బైబిల్ రాదు, నేను బైబిల్ ఎట్లా సిద్ధపడాలో నాకు తెలియదు. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తాను, ఎవరి దగ్గర నేను నేర్చుకోవాలా, ఏ బైబిల్ కాలేజీకి నేను వెళ్ళా, ఎక్కడ ఐ సాట్ ఇన్ హిస్ ప్రజెన్స్. ప్రభా నువ్వు నాకు నేర్పించు, నువ్వు నాకు నేర్పించు, నన్ను వాడుకో. ఈ రెండే, నన్ను వాడుకో, నాకు నేర్పించు. నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు, నన్ను నీ వాక్యంతో నింపు, నీ సందేశాలను దయచేయి, నా నోటిని వాడుకో ప్రభా. దట్స్ ఆల్. ప్రార్థన చేశాను, సిద్ధపడ్డాను, ప్రార్థన చేశాను, సిద్ధపడ్డాను. దేవుని బిడ్డలారా, గాడ్ బిగాన్ టు యూస్ మీ. మెల్లిమెల్లిగా నా ఫస్ట్ మెసేజ్ ఏంటి తెలుసా? పందుల దగ్గర ప్రక్కనే, ఈ గోడ ప్రక్కనే పందుల దగ్గర ఇద్దరు లేడీస్ కూర్చుంటే వాళ్ళతో పరిచర్య ప్రారంభించా. వాళ్ళ ఎదుట 10 నిమిషాలు వాక్యం చెప్పాను అంతే. దట్ ఈస్ రికార్డ్ బ్రేక్ ఇన్ మై లైఫ్. ఎందుకు? ఇద్దరు స్త్రీలు, పందులు ఎక్కువ, స్త్రీలు ఇద్దరే. పందులు ఒక 10 పందులు ఉన్నాయి, పండుకున్నాయి పందులు. దట్ ఈస్ మై ఫస్ట్ మీటింగ్ ప్లేస్. నేను అనుకున్నాను, ఏం సేవరా నాది. వచ్చిన ఇద్దరు స్త్రీలు, వచ్చిన ఒక స్త్రీని ఆల్రెడీ నిద్రపోతుంది, ఆమె ఉండేది ఒక ఆమె ఎట్లా చూసిందంటే ఎప్పుడెప్పుడు అయిపు చేస్తావు అన్నట్టుగా. ఏం సేవ ఇది, నేనెక్కడ వాడబడతా అనుకున్నాను. నేను ఇంతేనేమో, ఈ స్లమ్ ఏరియాలో సేవ చేసుకోలేనేమో, ఇంక నేను ఎప్పుడు వాడబడేది. దేవుని బిడ్డలారా, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ నైన్త్ క్లాస్ ఒక చోట ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి. ఆల్ నైట్ ప్రేయర్ జరిగితే 9th క్లాస్ అవుతున్నాను నేను, నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఏంటో తెలియదు నాకు. చర్చికి ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసుకోవడం నాకు తెలుసు అంతే. ఐ డోంట్ నో అబౌట్ ఆల్ నైట్. రాత్రంతా ప్రార్థన, చర్చిలో 2 గంటలు కూర్చోవడమే గగనం అవుతూ ఉంటుంది. రాత్రంతా ఎట్లా ప్రార్థన చేస్తారు వీళ్ళు, అది చూడ్డానికి వెళ్ళానండి నేను. అది చూడ్డానికి రాత్రంతా ఏం చేస్తారు ప్రార్థన, అసలు ఎట్లుంటుంది ప్రార్థన, రాత్రంతా ఎట్లా మీరు నిద్ర రాకుండా ఎట్లుంటుంది, ఇవన్నీ ప్రశ్నలు వచ్చి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళా. ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తే ఒక దైవ సేవకుడు కూర్చొని వాక్యం చెప్తున్నాడు. ఆయన పేరు ఎస్ఆర్ మనోహర్. ఇప్పటికీ బెంగళూరులో ఉన్నాడు ఆయన. బెంగళూరులో దేవుని సేవ చేస్తున్నాడు. ఎస్ఆర్ మనోహర్. ఆయన వచ్చాడు, కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా ఆయన ఇట్లా కూర్చున్నాడు. ఆయన ఎడం ప్రక్కన నేనున్నా, ఎడం ప్రక్కన నేను కూర్చున్నా. ఆయన పక్కన కూర్చొని వాళ్ళు నిలబడి మోకాల పైన ప్రార్థన చేస్తుంటే, అబ్బా ఏంది అక్క ఇంతసేపు ప్రార్థన చేసింది, ఈ ఆంటీ ఏంది ఇంతసేపు ప్రార్థన చేసింది. ఆ పక్క చూస్తే ఇంకొక ఆమె ఏడుస్తుంది. అరే ఎందుకు ఏమి ఏడుస్తుంది, ఏం కడుపున వస్తుందేమో, ఏంది ఎవరు పట్టించుకోకుండా, ఈ తలంపులతో ఉన్నా. ఎందుకు ప్రారంభమైందో నాకు తెలియకుండా నేను ఏడవడం మొదలుపెట్టాను. అందరూ కూర్చొని వాళ్ళు ఏడుస్తుంటే నవ్వుతున్నా, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నవ్వుతూ ఉన్నా. ఇదే నవ్వులాట తప్ప ఏం లేదు. ఏడుస్తున్నా. అప్పుడు ఆ దైవసేవకుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ చిన్న బిడ్డపైకి దిగి వచ్చాడు. అన్కంట్రోలబుల్గా ఏడుస్తున్నాను. ఐ డోంట్ నో వై ఐఎమ్ క్రయింగ్. నాకు తెలుసు నేను ఏడుస్తున్నానని, కానీ ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. ఐ వాజ్ సోబింగ్, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నా. నన్ను ఎవరు ఏం కొట్టలే, నాకేం నొప్పి రాలేదు, ఏం జరగలేదు. ఐ వాజ్ క్రయింగ్ అండ్ క్రయింగ్. ఏడ్చిన తర్వాత ఆ దైవ సేవకుడు నా పైన చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు. ఎప్పుడు నేను చెప్పలేదు ఈ మాట, ఇప్పుడు చెప్తున్నా. ఇదిగో చిన్న బిడ్డ భవిష్యత్తులో ఒక బిల్లీ గ్రహం లాగా వాడబడతాడు. ఆ రోజు అనుకున్నా, ఏంటి ప్రభువా, ఏంది బిల్లీ గ్రహం అంటే ఎవరైనా? శాంతవర్ధను, దినకరను, ఎస్ఆర్ మనోహర్ వీళ్ళు తెలుసు. వీళ్ళ పేరు చెప్తే ఏదో బిల్లీగా ఏదో నాకు తెలీదు. బట్ ఐ స్టిల్ రిమెంబర్ దాట్. బిల్లీ గ్రహం గొప్ప సేవ చేసినటువంటి సేవకుడు అండి. ఆ తర్వాత దేవుడు నన్ను సేవలో వాడుకోవడం ప్రారంభించాడు. నాలో ఒక కోరిక ఉండేది, నేను సేవ చేయాలి, నేను ఉగ్రత పాత్రగా ఉండకూడదు, నేను తుంటరివాడిగా ఉండకూడదు, నేను అల్లరి చిల్లరగా ఉండకూడదు, ఏదో చిన్న పనులు చేసుకునే వ్యక్తిగా ఉండకూడదు. ఐ షుడ్ నాట్ బి ఎ వెసల్ దట్ ఈస్ యూస్డ్ ఫర్ ఎ కర్స్. ఒక శాపానికి ఉపయోగపడే పాత్రగా నేను ఉండకూడదు. దేవుడు ఆ రోజు తన మహిమైశ్వర్యము నాకు అనుగ్రహించాడు. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా సేవలో వాడుకోవడం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నేను చిన్న వయసులో నిలబడ్డాను, మీరు పెద్దవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, చదువు ఉంది, మీకు బైబిల్ జ్ఞానం ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నో సందేశాలు మీరు విన్నారు. ఇంకా దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని బట్టి సేవ చేయకుండా వెనుకడుగు వేయకు. యు మస్ట్ డూ హిస్ మినిస్ట్రీ. ఈ ఐశ్వర్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని కాదన్నవా, నీ అంత దౌర్భాగ్యమైన వ్యక్తి ఎవరుండరు. దేవదూతలకు లేని సేవ నీ చేతుల్లో పెడుతున్నాడు దేవుడు.
ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అ చిల్డ్రన్ మినిస్ట్రీ ఆర్ యూత్ మినిస్ట్రీ, గ్రామాల్లోనో కుటుంబాలు దర్శించడమో, లేకపోతే చిన్నపిల్లలకు నీ ఇంట్లో ఉండే వాళ్ళకి వాక్యం చెప్పడమో, నీ భర్త కోసం ప్రార్థన చేయడమో, ప్రార్థన చేయాలనే భారం నీకు ఉండొచ్చు. ఏదైనా సరే నీ ఉగ్రత పాత్ర నుంచి కరుణా పాత్రగా మార్చబడ్డావా, అలాగైతే ఈ మహిమైశ్వరం నీ దగ్గరికి వస్తుంది, నిన్ను సేవలో వాడుకుంటుంది. నమ్మిన వారు ఆమెన్ అంటారు. ఆమెన్. ఇంతమందిని నా దేవుడు వాడుకొనును గాక, ఈ రోజు నుంచే వాడుకొనును గాక. ఒక భారాన్ని దేవుడు మీ ఒక్కొక్కరికి దయచేను గాక. దేవుని సేవ మన ఒక్కొక్కరి ద్వారా జరుగును గాక. దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఉగ్రత పాత్రగా కాదు, కరుణా పాత్రగా ఉంచాడు. నీవు దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని పొందుకొని సేవ జరిగించాలి. అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల, మనం అన్యులం, విగ్రహారాధికులం, దేవుని ఎరగని వారం, మనల్ని దేవుడు రక్షించాడు. రక్షించబడిన నీవు ఏ రకంగా ఉన్నావు? దేవుని సాధనంగా ఉన్నావా? దేవుని చేత వాడబడుతున్నావా? ఆర్ యు ఆర్ బిజీ ఇన్ యువర్ డే టు డే యాక్టివిటీస్? ఒక తల్లిగా యు ఆర్ బిజీ, ఒక తండ్రిగా, ఒక కుమార్తెగా, కుమారునిగా యూ మే బి బిజీ విత్ ద డిఫరెంట్ యాక్టివిటీస్. బట్ నీ దగ్గరికి వచ్చిన ఐశ్వర్యం 2వ స్టేజ్లోనే ఆగిపోకూడదు, 3వ స్టేజ్ కూడా ఉంది. దట్ ఈస్ మహిమైశ్వర్యం. దేవుడు తన మహిమైశ్వర్యాన్ని మనకు దయచేయాలి. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఏదో కొన్ని వస్తువులను డబ్బిచ్చారు, నాకు సపోర్ట్ చేశారు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ప్రతి అవసరం, ఏం అవసరం? నీ లోపల అవసరం, మనస్సు మారాలన్నా ఆ అవసరం దేవుడు తీరుస్తాడు తన ఐశ్వర్యము, అనుగ్రహ ఐశ్వర్యం ద్వారా. నీ జీవితంలో అన్ని క్లోజ్ చేయబడి ఎండిపోయిన భూమిగా ఉన్నావా? ఆకాశం నుండి దేవుడు వర్షాన్ని అనుగ్రహించి నిన్ను ఫలభరితంగా చేసి అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. 3వదిగా మహిమైశ్వర్యం, నిన్ను సేవలో వాడుకుంటాడు. నిన్ను సేవలో వాడుకోవడం దేవుని యొక్క చిత్తం. అందుకే పౌలు అంటున్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమెన్. ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవా నీ ఐశ్వర్యం నా జీవితంలో కార్యాలు జరిగించాలి. అందరం కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మారు మనసు పొందావా? కేవలం దేవుని దగ్గరికి అద్భుతాలు మేలు కోసమే వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? నీ స్థితి దౌర్భాగ్యకరమైన స్థితిగా మారుతుంది. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు ఏది కూడా శాశ్వతం కాదు. నిత్య రాజ్యములో నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఓన్లీ టువర్డ్స్ ద బ్లెస్సింగ్స్, ఒక దీవెన, ఒక ఆశీర్వాదం, ఒక సంపద, ఒక హెచ్చింపు కోసం మాత్రమే పాకులాడే వ్యక్తివైతే, నీ మనస్సు, నీ జీవితం మార్చుకొనకపోతే, మారు మనస్సు పొందకపోతే, బైబిల్లో వ్రాయబడి, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట నేను చెప్తున్నాను. మన జీవితాల్లో నష్టాన్ని మనం చూడకముందే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మారు మనసు ద్వారానే పొందగలం. మన మనసు మార్చబడిందా? మన లక్షణాలు మార్చబడ్డాయా? దేవుని దగ్గరికి వస్తూ కూడా, మందిరానికి వస్తూ కూడా ఇంకా మారు మనసు చెందని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, దేవా నన్ను క్షమించు. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం నీకు మారు మనసు కలుగజేస్తుంది. మొట్టమొదటిగా దాని విషయంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఎక్కడ నాకు ఇంకా పాడు అలవాట్లు, పాపపు అలవాట్లు, లోకానికి ఇంకా అటాచ్మెంట్ అయిపోయి ఇంకా స్ట్రాంగ్గా నేను అయిపోతున్నాను ఆ లోకంలో, నన్ను విడిపించు ప్రభువా. నా భర్తను విడిపించు, నా భార్య, నా బిడ్డలను విడిపించు, నా కుటుంబాన్ని విడిపించు. అపవాది యొక్క బంధకాల్లో నేనున్నాను ప్రభువా. మనము కృపా పాత్రలుగా ఉండాలి, ఉగ్రత పాత్రలుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని బట్టి మనము దేవుని యొక్క సాధనాలుగా మార్చబడాలి, వాడబడాలి. దేవుడు మాట్లాడుతుండగా, దేవా నీ ఐశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరం మీకు తెలుసు ప్రభువా, తీర్చండి దేవా, తీర్చండి దేవా, తీర్చండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. మౌనంగా నా మాటలు వినవద్దు. దిస్ ఈస్ నాట్ టు హియర్ మై వర్డ్స్, దిస్ ఈస్ ద టైమ్ టు ప్రే ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ యువర్ మినిస్ట్రీ, ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఇది ప్రార్థన సమయం. నీవు నీ నోరు తెరిచి దేవుని దగ్గర ప్రార్థించాలి. డోంట్ హెసిటేట్ టు ప్రే. ప్రార్థన చేయడానికి అనుమానించవద్దు, ఆలోచించవద్దు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్, యు ఆర్ ద లూజర్. ప్రార్థించక నిశ్శబ్దంగా, మౌనంగా ఏదో నిలబడే వ్యక్తిగా ఉంటే, నేనేం చేయలేను, దేవుడు ఏం చేయలేడు. యూ హ్యావ్ టు డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. ప్రభు మాట్లాడుతున్నగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.
మాట్లాడండి దేవునితో. దేవుని అడగండి, దేవా నాకు అనుగ్రహ ఐశ్వర్యం కావాలి, మారు మనసు కావాలి, మారు మనసు కావాలి, నా జీవితాలు అద్భుతాలు చేస్తున్నా నేను మార్పు చెందలేదు, దేవా మన్నించండి, నా కుటుంబంలో అద్భుతాలు పొందుతున్నా మార్పు చెందలేదు ప్రభా మన్నించండి. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఏ సందేశాన్ని నాకు అందించావో నాయనా, మా కొరకు అందించావో నాయనా, మీ యొక్క సన్నిధానంలో నాకు అందించబడిన ప్రతి మాట నేను తెలియజేశాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడు పని చేయండి నాయన, పరిశుద్ధాత్మ దేవా ఒక్కొక్కరి పైన పని చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి అనుగ్రహ ఐశ్వర్యము కలుగునుగాక, యేసయ్య ద్వారా కలిగే అనుగ్రహ ఐశ్వర్యము కలుగునుగాక. మారు మనసు లేని వ్యక్తుల హృదయాలు పగిలిపోవునుగాక. ఇప్పుడు ప్రతి రాతి హృదయము పగిలిపోవునుగాక. దేవుని యందలి భయభక్తుల్లోనికి వారి తలంపులు, జీవితము, శరీరము మళ్లించబడునుగాక. మారు మనసు కలుగునుగాక. దేవా మారు మనసు దయచేయండి, మనసు మార్చబడునుగాక. ఈ లోక మర్యాదను అనుసరించే జీవితానికి మారు మనసు కలుగునుగాక. ఈ లోక సంబంధమైన స్థితిగతుల్లో బంధించబడిన జీవితాలకు మారు మనసు కలుగునుగాక. పశ్చాత్తాపము కలుగునుగాక. దేవా మీరు దయచేయండి, మారు మనసు కలుగునట్లుగా కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి నాయనా. మీరే దర్శించండి, మీ కార్యాలు జరిగించండి నాయనా. నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిప్పుడు అడుగుతున్నాను ప్రభా. దేవా మారు మనసు లేకుండా లోకంలో పాపములో ఒక క్రైస్తవుడిగా చలమని అవుతూ మారు మనసు లేకుండా ఎంతమంది ఉన్నారో వారి ఒక్కొక్కరి జీవితములో దైవిక కార్యము జరుగును గాక. అద్భుతములు వెనువెంటనే చూచుదుము గాక. ఆశ్చర్య కార్యములు వెనువెంటనే జరుగునుగాక, జరుగునుగాక. నైనా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. నమ్మదగిన దేవా తండ్రి, ఎంతమంది తండ్రి నీ చేతుల్లో వాడబడాలని ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు అడుగుతున్నాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరము మీ చేతుల్లో వాడబడుదుముగాక. ఈ వాక్యం ప్రకారం అడుగుతున్నా, నీ ఐశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరము తీర్చబడునుగాక. మా ప్రతి అవసరము తీర్చబడునుగాక, ప్రతి అవసరము తీర్చబడునుగాక, ప్రతి అవసరము తీర్చబడునుగాక. వెనువెంటనే తీర్చబడునుగాక. నీ ఐశ్వర్యములోని శక్తి ప్రభావం ఇప్పుడు మా కొరకు పని చేయునుగాక. కృపతో మీ ఐశ్వర్యముతో చొప్పున మా ప్రతి అవసరము తీర్చండి. కృప చూపి మహిమను పొందుమని మమ్మల్ని, మా కుటుంబాలను, మా కలిగిన సమస్తాన్ని పరిచరణ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.